ఓర్పులేని వార్ప. అసలు సబ్జెక్ట్కి వెళ్తున్నాను వినండి. ఓర్పులేని వార్ప అత్తగారికి ముద్దు పెట్టి వెనక్కి వెళ్ళిపోయింది. చదవండి రూతు పుస్తకం 1వ అధ్యాయం 14వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. వార్ప తన అత్తను ముద్దు పెట్టుకుని, వినండి బిడ్డలారా, వెనక్కి వెళ్ళిపోయిందంట. ఇక్కడ నేను ఆగుతాను, ఒక నిమిషం వినండి అమ్మ, నా వైపు చూడండి. నయోమి బలవంతంగా రమ్మందా అయ్యగారు? వాళ్ళనే బలవంతంగా రమ్మందా? వాళ్ళే వచ్చారు, తీర్మానం కూడా చేశారు. ఏమని తీర్మానం చేశారు? నీతోనే నడుస్తాం, నీతోనే వస్తాం, నీతోనే కలిసి నివసిస్తాం. కానీ వార్ప బెత్లెహేము దాకా చేరిందా? మధ్యలోనే ఏం చేసింది? వెనక్కి వెళ్ళిపోయింది. చేసిన తీర్మానంలో నిలబడలేదు, చేసినటువంటి తీర్మానంలో నిలబడలేదు. ఇక్కడ ఒక నిమిషం ఆగుతాను. చాలామంది ఉంటారు ఇటువంటి వాళ్ళు మనలోనే. 31st నైట్కి, జనవరి 1కి తీర్మానం చేస్తారు, ఛీ యాదవ జీవితం, ఇంకెప్పుడు కూడా ఆ మందు తాగను, ఆ సిగరెట్ తాగను, ఇంకా పాపం జోలికి వెళ్ళను, అవి చూడను, అవి చెందను. అమ్మ వినాలే, ఏది ఏమైనా ఈ సంవత్సరం 52 ఆదివారాల ప్రార్థనకే వెళ్ళిపోతాను, నియామక కూటాలకే వెళ్తాను, బైబిలు పూర్తి చేసేస్తాను, ఈ సంవత్సరంలో కొత్తగా ప్రారంభిస్తానని చాలామంది తీర్మానాలు చేస్తారా చేయరాక? మాట్లాడతలేదు మీరు. చేస్తారా చేయరా? చేస్తారు. కొంతకాలం బాగానే వస్తారు. ఆది కాండం కాడ స్టార్ట్ అయ్యి ప్రకటన గ్రంథం దాకా రాకుండా మధ్యలో బైబిల్ ఆపేసిన ఇక్కడ చాలామంది ఉంటారు. పరిశుద్ధంగా ఉంటాను అనుకుని చెప్పి ఏంటి ప్రారంభించి మధ్యలో పడిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక్క ఆదివారం కూడా మానని చెప్పి మరలా ఫంక్షన్ వచ్చిందనో, దినం వచ్చిందనో, దెబ్బ వచ్చిందనో, ఏంటి పెద్ద మనిషి అయిందనో, పురుడనో, స్నానమనో, దినమనో, ఏదో కారణం చేత ఆదివారాలు మానేసిన వాళ్ళు చాలామంది లేరా? మాట్లాడతలేదు మీరు. ఏంటి వార్ప అస్సలు రాకుండా లేదు, కొంత దూరం ప్రయాణము చేసింది. నయోమి నాయకత్వంలో, ఆత్మీయ తల్లి నాయకత్వంలో నడిచింది, తీర్మానం కూడా చేసింది, కానీ నిలబడలేకపోయింది. మరలా వెనక్కి వెళ్ళిపోయింది. అమ్మ మరలా మోయాబుకి వెళ్ళిపోయింది. అంటే మరలా పాపపు జీవితానికి, పాపిష్టి లోకానికి, ఏంటి పాపిష్టి ప్రాంతానికి వెళ్ళిపోయింది. హలో, ఇక్కడ మనలో కూడా ఒక పాఠం నేర్చుకోవాలి. చాలాసార్లు బాప్తిస్మం తీసుకున్నప్పుడు చేసిన తీర్మానం ఏంటి? ఇంకా చావైనా బ్రతికైనా నా దేవుడు యేసయ్యే. నేను ఒక ఆదివారం కూడా ప్రార్థన ప్రమాణాలు చేస్తారు బాప్తిస్మం అప్పుడు. ఒక్క ఆదివారం కూడా ప్రార్థన మానను, ప్రభు బలలో క్రమంగా పాల్గొంటాను, సంఘ కట్టుబాట్లకి, సంఘ నియమాలకి లోబడి దైవజుడి నాయకత్వంలో నడుస్తాను, ఇంకా పాపం జోలికి వెళ్ళను. చెప్తారా చెప్పరా? ఇవన్నీ చెప్పిన మీలో ఎంతమంది ఆ ప్రమాణంలో, ఆ తీర్మానంలో నిలబడ్డారు? వార్పులాగా వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.